ముఖ్యంగా గురుగారు కొందరు ఏంటంటా ఉంటారంటే నాగుల పంచమి రోజు కొబ్బరికాయ కొట్టకూడదు. అలాగే ఇంట్లో బాండీలు వెలిగించకూడదు అంటూ ఉంటారు. ఇంట్లో నూనె బాండీలు ఇలా వెలిగించకూడదని కొన్ని కొన్ని చోట్ల అలా ప్రాశస్త్యంలో ఉందన్నమాట. అంటే అది ఎంతవరకు ఇక్కడ నిజం అంటారు? కొబ్బరికాయ కొట్టకూడదు, చేయకూడదు. కొబ్బరికాయ కొట్టడం అహంకారాన్ని తీసివేయటానికి గుర్తు. ఇంకా అంటే ఘాటొస్తుంది. పోపు అవి పెడితే ఘాటొస్తుంది. అలా ఘాటుగా ఇంట్లో ఉండకూడదు అని కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఉంది. సరే, అది పాటించడం మంచిదే. తప్పులేదు. కాకపోతే ఈ ఉపవాసం ఉండడము, నాగుల చవితికి రోజు ఉపవాసం ఉండడము, చేయడం, ఇటువంటి వారు వేడి పదార్థాలు తీసుకోవడం, చేయకూడదు. మనం పుట్టలో పాలు పోయటానికి వెళ్ళేటప్పుడు కూడా మనం టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటే అవి తాగకూడదు. పాలు, బూస్ట్లు, హార్లిక్స్‌లు ఇటువంటివి తాగే అలవాటు ఉంటే అవి తాగకుండా కాస్త ఖాళీ కడుపుతో వెళ్ళి భగవత్ పూజా విధానం అంతా చేసుకొని, ఆ పుట్టకు పాలు పోసి మళ్ళా ఇంటికి వచ్చి తర్వాత ఒక నిమిషం ఇంట్లో కూర్చొని మీరు ఈ తినొచ్చు, తాగొచ్చు, తప్పులేదు. కానీ మీరు వేడిగా కానీ తినకూడదు, తాగకూడదు. పూజ అయిన తర్వాత కూడా ఉపవాసం ఉండాలి, నియమంగా ఉండాలి రోజు మొత్తం అనుకున్నటువంటి వారు వేడి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చాలామంది పొట్లకాయ కూడా వాడరు. పొట్లకాయ పాము స్వరూపంగా, అంటే పాము ఆకారంగా ఉంటుంది అని పొట్లకాయ కూడా తినరు. ఆ రోజు కూడా తినకపోవడం మంచిది. ఈ కొబ్బరికాయ ఏంటంటే, ఈ కొబ్బరికాయకున్న వెనక స్టోరీ. కొబ్బరికాయ కొడితే పడగ మీద కొట్టినట్టు ఇంటి అలా ఉంటుంది. అట్లా ఉంటుంది. మనం దేవుడి మీద కొట్టట్లేదు, ముందర ఎక్కడో కొడుతున్నాం కాబట్టి తప్పలేదు. నా అహంకారం మొత్తం కూడా నీవు స్వీకరించి నన్ను ఉద్ధరించు. కొబ్బరికాయ ఎంత బలంగా, ఎంత గట్టిగా ఉంటుంది. పెంక కొట్టాలంటే తొందర పగలు. మన అహంకారం కూడా తొందరగా పోదు. అందుకే కొబ్బరికాయ కొట్టేది. కొబ్బరికాయ పగిలిపోయినట్టు నా అహంకారం పగిలిపోవాలి. లోపల కొబ్బరి ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, నా మనసు అంత స్వచ్ఛంగా ఉండాలి. కొబ్బరి నీళ్ళు ఎంత మధురంగా ఉంటాయి, నా జీవితం అంత మధురంగా ఉండాలి అని గుర్తు. అంతే తప్ప వేరే ఏం లేదు. కొబ్బరికాయ కొట్టడంలో, ఏ దేవుడికి కొబ్బరికాయ కొట్టడంలో అయినా అంతరార్థం అది. అలాగే గురువుగారు, కొన్ని ప్రాంతాల్లో ఈ పుట్టకి వెళ్ళేటప్పుడు తడి బట్టలతో వెళ్తారు. అది ఇంకా మంచిది. తడి బట్టల్లో కట్టుకొని అమ్మవారికి, అదే నాగుల దేవతకు కూడా నల్ల చీరనే పెట్టాలి అని కొందరు అనుకుంటూ ఉంటారు. నూలు చీర, నల్ల చీర అట్లా వీళ్ళు కూడా అలాగే కట్టుకొని, అలాగే వేషధారణలో వెళ్ళి తడి బట్టలతో వెళ్ళి పూజ చేసుకొని వస్తూ ఉంటారు. తడి బట్టలతో వెళ్ళడం ఇంకా మంచిది. అట్లా అని చెప్పి నీళ్లు కారుతూ ఉండొద్దు. గట్టిగా పిండేసుకొని తడిపొడిగా ఉండేట్లుగా చూసుకొని వెళ్ళడం మంచిది. తడి బట్టలు ఎందుకు వెళ్తారు అంటే, అశౌచం ఎక్కడా లేకుండా ఉండాలి అని. అంటే మనం వెళ్ళే దారి ఏదైనా ఇబ్బందిగా ఉన్నా ఈ తడి బట్టలతో ఉండడం వల్ల అటువంటిది మనకు సోకదు అని చెప్పేసి తడి బట్టల మీద వెళ్తూ ఉంటారు. అది చాలా మంచిది అలా వెళ్ళడం. అమ్మవారికి సమర్పించేది కూడా మీ ఆచారం ఎలా ఉందో అలా బట్టలు సమర్పించుకొని చేసుకోవడం ఇంకా మంచిది. అంటే ప్రత్యేకంగా శాస్త్రం ప్రకారం ఏం చెప్తున్నారండి? శాస్త్రంలో ఏముంది? ఏ వస్త్రాలు అమ్మవారికి పెట్టాలి అట్లా నియమాలు? అటువంటి శాస్త్రంలో ఏదీ లేదు. మనస్ఫూర్తిగా నువ్వు ఏది అమ్మవారికి సమర్పించినా, నాగదేవతకు సమర్పించినా స్వీకరిస్తుంది. అట్లా అని చెప్పి మనము శాస్త్రానికి విరుద్ధమైన మందు పోయడం, మాంసాహారాలు దేవుడికి పెట్టడం, ఇటువంటివి లేవు. కొందరు కోడిగుడ్డు అంటే అది కొంతమంది శాకాహారం అంటారు, కొంతమంది మాంసాహారం అంటారు. పాము గుడ్డు తింటుంది అని చెప్పేసి ఒక ఇదితోటి పెడుతూ ఉంటారు. అది అమ్మవారి ముందు పెట్టడం తప్పులేదు. శాకాహారంగా భావిస్తూ పెట్టండి, కానీ నిజంగా మాంసాహారాన్ని అయితే పెట్టకూడదు.